అందరికీ నమస్కారం అండి. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. ఈరోజు వృషభ రాశి వారికి మార్చి 19వ తేదీన బుధవారం వీరి యొక్క దిన ఫలితాలను కనుక గమనించినట్లయితే వీరికి రేపటి రోజున ఎటువంటి అశుభ పరిణామాలు తలెత్తబోతున్నాయి. అలాగే రేపటి రోజున ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవత ఆరాధన చేయాలనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందుగా కొత్తగా ఎవరైతే వృషభ రాశి వారు మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక కుంభరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి మార్చి 19, 2021 తేదీన వీరికి ఒక మంచి శుభవార్త అయితే రేపు సాయంత్రానికి వీరు రిసీవ్ చేసుకున్నటువంటి ఛాన్సెస్ అయితే చాలా అదృష్టంగా కనిపిస్తున్నాయండి. అయితే ఆ శుభవార్త దేనికి సంబంధించింది, ఆ శుభవార్త వల్ల వీరు ఏ విధంగా ఆశ్చర్యపోతున్నారు, అలాగే వీరి కుటుంబ సభ్యులతో చక్కగా రేపటి రోజున ఏ విధంగా గడపబోతున్నారు, అసలు రేపటి రోజున వీరి దినఫలాల ప్రకారం వీరు చేయకూడనటువంటి పనులు ఏమిటి అనేటివి పూర్తిగా ఈరోజు మనమైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నామనేది పూర్తిగా అర్థమవుతుంది. మరి ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క దృఢత్వాన్ని, అంటే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా దృఢమైన వారండి. చాలా మంచి స్వభావం కలిగిన వారు. ఎవరితోని ఎప్పుడు కూడా ఎలాంటి పోట్లాట్లు కానీ గొడవలు కానీ వీలైతే ఇంట్రెస్ట్ చూపారు. ఎవరినైనా కానీ మీరు పల్లెత్తి ఒక మాట అనరు. అలాగే వీరిని అంటే మాత్రం వీరు తప్పు లేకుండా ఎవరైనా వీరు దూషిస్తే మాత్రం అసలు వారిని ఎంత పెద్దవారైనా సరే, లేదంటే వీరికి తగిన వారు కాకపోయినా పెద్దవాళ్ళైన ఎవరైనా సరే చూడరండి. ఫస్ట్ వారు తప్పు లేకుండా వీరిని ఏదైనా విమర్శించినా, లేదంటే సమాజంలో వీరిని ఏదైనా అగౌరవపరిచే విధంగా మాట్లాడినా మీరు అసలు సహించరు. ఎప్పటికప్పుడు దానిని ఎదిరించి మరీ తప్పైతే తప్పని చెప్పి నిలదీసి మరీ చెప్పేస్తారు. అంతటి ధైర్యవంతులుగా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ సిద్ధిని కలిగి ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు. ఇక అలాగే చూసుకున్నట్లయితే మీ భయాన్ని రేపటి రోజున నివారించుకోవడానికి ఒక కీలకమైనటువంటి సమయం ఈ రేపటి రోజున అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక పనిని ఎంచుకొని ఉంటారు కదండి, ఆ పనిని అసలు ఇప్పటి వరకు మొదలు పెట్టకుండానే అది జరుగుతుందో లేదో అనుకుంటూ మీలో మీరే అనుమానాలు రేకెత్తించే విధంగా అసలు ఈ పని మా వల్ల అవుతుందా, మేము చేయగలమా, లేదంటే చేయకపోతే ఏదైనా నష్టం అవుతుందా అని ఈ విధంగా దేని గురించి అయితే మీ భయాన్ని మీరు ఎప్పుడు కూడా ఎక్కువగా భయపడుతూ ఉంటారో రేపటి రోజున ఆ భయాన్ని తొలగించుకొని ఒక మంచి కీలకమైనటువంటి నిర్ణయాన్ని రేపటి రోజున తీసుకునేటువంటి అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క శారీరక శక్తిని తగ్గించడమే కాకుండా చక్కగా మీరు రేపటి రోజున మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే గేమ్స్లో పాల్గొనడం, లేదంటే ఆధ్యాత్మిక పరంగా యోగా ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా రేపే మీ మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. ఇక అలాగే ఏదైనా కానీ ఎక్కువ కోపాన్ని కనుక గురైతే రేపటి రోజున కోపానికి గురైనటువంటి సందర్భాలు ఎదురైతే మీ కోపాన్ని మీరే తగ్గించుకోవడానికి కూడా ఈ యొక్క యోగా అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి యోగా చేసుకోండి, మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే రేపటి రోజున మీరు మీ భాగస్వామి మీతో పాటు ఏదైనా అంటే విహారయాత్రకు కానీ, లేదంటే చక్కగా ఎక్కడ వినోదానికి సంబంధించినటువంటి ప్రాంతాలకు వెళ్ళేసి ఇక మీ భాగస్వామితో ఆనందంగా రేపటి రోజున గడపబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఇక మీరు ఎప్పటి నుండో పొదుపు చేసినటువంటి మీ రోజున చేతికి రాబోతుందని చెప్పుకోవాలి. చాలా రోజుల నుండి ధనాన్ని జాగ్రత్త పరుచుకొని ఆ ధనాన్ని మీరు మీ చేతికి అందలేక అక్కడ ఇక్కడ వారి చేతులు నలిగిపోయి మీ దగ్గర రాకుండా కొంచెం ఇబ్బంది పడుతుంటే వాటి ఉంటారు కదా, అలాంటి వారు మీకైతే చక్కగా రేపటి రోజున ధనాన్ని అయితే మీ చేతికి వస్తుందని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున ఎవరైనా కానీ మిమ్మల్ని అనవసరంగా ఏదైనా ఒక మాట అన్నా కూడా మీకు ఎక్కువగా రియాక్ట్ అవ్వకండి. ఎందుకంటే కొంతమంది మీ చుట్టూన్న వాళ్ళు కుతంత్రాలతో ఏం చేస్తారంటే బాగా అభివృద్ధిలోకి రావడం చూసి, లేదా మీదైనా ఒక రూపాన్ని సంపాదించుకున్నా, లేదంటే కాస్త మీ పై అధికారుల నుండి ఒక ప్రశంసలు అందుకోవాలని వారికి ఉన్నతమైన గౌరవాన్ని అందించినా కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తూ ఉండలేరన్నమాట. అలాంటి వారు మిమ్మల్ని నలుగురినో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. రేపటి రోజున కావలసినటువంటి అంటే మీకు అవసరం లేని విషయాల్లో కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోయి మిమ్మల్ని ఏదో ఒక విధానంగా ఉద్వేగపరిచే విధంగా కారకులు అవుతారు. కాబట్టి అవసరంగా రేపటి రోజున ఎవరైనా కానీ మిమ్మల్ని కించపరిచి మాట్లాడినా, లేదా అగౌరవంగా మాట్లాడినా, మీ పై అధికారుల దగ్గర మిమ్మల్ని
పని దగ్గర ఏదైనా విషయం దగ్గర ఏదైనా ప్రస్తావించి మాట్లాడినా కూడా పని కట్టుకొని మీరైతే ఎక్కువగా ఏది స్పందించకండి. అలా స్పందించకుండా ఉండడం మీకు అన్ని విధాలుగా మంచిది. ఇక అలాగే మీకు నచ్చే విధానంగా ఉండడం అంటే మీకైతే మంచిది. ఇక అదే విధంగా మీకు రేపటి రోజున ఆ కోపం అనేది ఫ్యూచర్లో కష్టాలు పడేసే విధానంగా చేస్తాయి. అంటే వాళ్ళు మెప్పు పొందడానికి మిమ్మల్ని బ్లేమ్ చేసే విధానంగా మాట్లాడడం కానీ, లేదంటే ఏదైనా వారి ముందు కొంచెం మీకు తక్కువ చేసే విధానంగా మాట్లాడడం కానీ, ఇంకా పనికి సంబంధించినటువంటి విషయాలు అసలు పూర్తిగా ఏది తెలియని వాడిలాగా చేసి మిమ్మల్ని కొంచెం తక్కువ చేసినట్టుగా మాట్లాడతారనమాట. అలాంటి విషయాలు కూడా మీకు ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా మీరు కనుక రియాక్ట్ అయ్యారనుకోండి, కొంచెం విపరీతమైన కోపం వస్తుంది. వెనక ముందు చూసుకోకుండా అనవసరంగా వారితో పాటు మీ పై అధికారుల వద్ద కూడా మాట పడేటువంటి అవకాశాలు రేపటి రోజున మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో కానీ, ఆఫీసులో కానీ ఇలాంటివి జరగడం అయితే రేపటి రోజున దిన ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహారాల్లో ఉన్నప్పుడు ఎవరైనా పని కట్టుకొని మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నట్టు మాట్లాడుతుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కాబట్టి అవేంటి, అసలు అలా ఎందుకు మాట్లాడుతున్నారు, అవన్నీ కూడా మీరు గ్రహించగలిగితే తప్పకుండా మీరైతే సురక్షితంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున ఎవరైతే ప్రేమికులకు ప్రేమపరంగా ఒక అనుకున్నటువంటి పైనటువంటి రిజల్ట్ అయితే వస్తుందండి. మీకు రేపు సాయంత్రానికి ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో తప్పకుండా మాట్లాడబోతున్నారు. ఇన్ని రోజులు ఎవరైతే గొడవపడి ప్రేమికులు ఎవరైతే విడిపోయి ఉంటారో వారు కూడా తిరిగి వారి ఇరువు కుటుంబంలో వారి ఇంట్లో ఒక చెప్పడం వల్ల మీకు చక్కగా వివాహానికి సిద్ధమైపోయి మీతో ఒక గుడ్ న్యూస్ అయితే రేపు సాయంత్రానికి మీరు చెప్పబోతున్నారని చెప్పుకోవచ్చు అండి. ఇరు కుటుంబ సభ్యులు కూడా ప్రేమకు అంటే మీ ఇరువురు ప్రేమకు కూడా చక్కగా వివాహ వైపు దారి తీసేటువంటి విధానంగా వారి శుభవార్తను అయితే మంచి మీకు అందివ్వబోతున్నారని చెప్పుకోవాలి. ఇక అలాగే విధంగా ఏదైనా ఒక దాని గురించి నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తలు పాటించి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పలేనటువంటి గొప్ప సూచన. అలాగే రేపటి రోజున కొంత భాగస్వామితో అలాగే ప్రమాణపూర్వకంగా చేసినటువంటి బాధ్యతలు కూడా చేపట్టబోతున్నారు. ఇంట్లో కొంత భాగస్వామితో ఇప్పటి వరకు కొంచెం ప్రమాణపూర్వకంగా ఇంతవరకు ఏదైనా తప్పు చేసినా కానీ ఇక నుండి రిపీట్ కాదన్నటువంటి విషయాలకు కొంచెం చర్చ జరుగుతుంది. కాబట్టి పాత రోజులు జరిగిపోయినటువంటి విషయాలు కానీ మరలా రిపీట్ కాకుండా జాగ్రత్తగా ఉంటారని చెప్పి మీ యొక్క భాగస్వామితో మీరైతే ప్రమాణం చేయబోతున్నారు. అలాగే రేపటి రోజున రోజువారీ పనుల్లో కానీ లేదంటే కొంచెం రిలీఫ్ పొందేటువంటి అవకాశం అయితే రేపటి రోజున మీకు కనిపిస్తుందండి. చూడండి, అన్ని విధాలుగా కూడా మీకు అన్ని రాశుల యొక్క ప్రతికూల పరిస్థితుల వలన ఒక రోజు ఒకలాగా ఉండదు. కాబట్టి రోజులో ఏదో ఒకటి మార్పు జరగడం అయితే మనకు కనిపిస్తుంటాయి. అలాగే అన్ని సమయానుకూలంగా మనకు అనుకూలంగా అనేది ఎప్పటికీ కూడా ఉండడం జరగదు. కాబట్టి గ్రహాల యొక్క పరిస్థితుల మార్పుల వల్ల ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి అన్ని రోజులు కూడా ఎప్పుడు ఇదే విధంగా దీనికి సంబంధించినటువంటి విషయాలు చెప్తున్నారని అనుకోవద్దు. ఎందుకంటే ఈ వృషభ రాశి వారికి కాకుండా అన్ని రాశుల వారికి మన జీవితంలో మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా రిలేటెడ్గా జరిగేటువంటి విషయాలు ఇవే. కాబట్టి వీటికి సంబంధించిన విషయాల్లోనే ఎక్కువగా పొంది ఉంటారు. కాబట్టి మన దిన ఫలితాల్లో ఉన్నటువంటి మన గ్రహస్థితులను వల్ల మన దిన ఫలితాల వల్ల అదే విధంగా ముందుకైతే జ్యోతిష శాస్త్రపరంగా ఇదే విధంగా మనకు జరిగే విధానంగా చూపిస్తుంది. కాబట్టి ఎవరైతే వీటికి సంబంధించిన వారందరూ కూడా ఇప్పుడు ఉద్యోగపరంగా బాధపడేవారు లేదా వ్యాపారపరంగా విద్యాపరంగానో అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నవారు లేదా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతున్నవారు ఇలా చాలామంది ఒక్కొక్క రకంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారు చాలామంది ఉంటారు. కాబట్టి వీటన్నిటికీ కూడా సమాధానం ఇచ్చి మనకు రిలేటెడ్గా మనకు గ్రహాల యొక్క అనుకూలత అలాగే ప్రతికూలమైనటువంటి సంఘటనలు అలాగే నిద్రలేచినప్పటి నుండి మనం చేసినటువంటి పనులు ఇవే కదండి. వీటన్నిటి వల్ల మనం చేసేటువంటి పనులను బట్టి మనకు ఒకరోజు మంచిగా అవకాశం వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఒకరోజు అసలు రోజు బాగా కలిసి రాలేదు, నిద్ర లేచినప్పుడు ఎవరిని చూస్తామో ఇలా అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఒక్కొక్క రోజు చాలా అద్భుతంగా అంతా కూడా డబ్బులు లేకపోయినా మనకు కావలసినవి లేకపోయినా మన మనసు అదొక రకమైన భావనతో ఉంటుంది. ఒకరోజు అన్నీ కూడా ఏది కూడా లేనటువంటి లోటు ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అనుభూతి ప్రతి ఒక్కరికి కూడా పొందుతూ ఉంటారు. కాబట్టి వృషభ రాశి వారికి అందరికీ కూడా ఇదే రోజున
మీకు మంచి గుడ్ న్యూస్ వస్తుంది. ఈరోజే వృషభ రాశి వారికి చెందిన అందరికీ కూడా గుడ్ న్యూస్ వస్తుందని కాదండి, కొంతమందికి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కలాగా ఉంటుంది. రాశి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పలేము. వాళ్ళందరికీ కూడా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో కూడా మనకు చెప్పలేము. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజున ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలాగా ఉంటుంది, మీరు గమనించగలరు. అలాగే జ్యోతిష శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు ప్రేమకు సంబంధించినటువంటి మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రతికూలమైన సమయంలో మీరు శివారాధన చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా మీకు అత్యద్భుతంగా ఉంటుంది. వృషభ రాశి వారికి రేపటి రోజున ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకున్నారు కదండి.